ఈ వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. రోజు రెసిపీ వచ్చేసి యాపిల్ స్పాంజ్ కేక్. కేక్ అనగానే ఇంట్లో చాలామంది అనుకుంటారు కదండి, మరి అంత కష్టపడాల్సిన పనేమీ లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఓవెన్ లేకుండా, బీటర్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే పైనాపిల్ కేక్ రెసిపీ. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? నేను స్పెషల్ అకేషన్కి స్పెషల్గా తయారు చేసిన పైనాపిల్ కేక్ రెసిపీ. మా పాప ఇంటర్ రిజల్ట్ వచ్చాయండి, తను సంతోషపడుద్దని ఇంట్లో తయారు చేశా. ఇప్పుడు ఈ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. కేక్ తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 3 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోండి. ఈ కోడిగుడ్లని 1 నిమిషం పాటు మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమంలో అరకప్పు దాకా దారని వేసుకోండి. వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి. కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యిని తీసుకోవచ్చు. 1 నిమిషం పాటు మధ్య మధ్యలో ఆగుతా మిక్సీ పట్టి తీసుకోవాలి. 1 నిమిషం పాటు మిక్సీ పడితే ఇలా తయారవుతుంది ఈ మిశ్రమం అనేది. అన్నీ వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దీని మీద స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి. 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, టీ స్పూన్ దాకా వంట సోడా, ఉప్పును వేసుకొని వీటి మొత్తాన్ని జల్లించి తీసుకోండి. మీరు ఎప్పుడు కేక్ తయారు చేసినా మైదాని వీటి మొత్తాన్ని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో విస్కర్తో మనం కలుపుకోవాలి. మనం కేక్ తయారు చేసేటప్పుడు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. కేక్ మిశ్రమం అనేది ఎలా పడితే అలా కలపకూడదు. ఒకే డైరెక్షన్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. మీకు బాగా తిక్కుగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ దాకా కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. ఇలా బాగా కలిపాక 1 టీ స్పూన్ దాకా పైనాపిల్ ఎసెన్స్ని వేసుకోండి. ఒకవేళ మీకు పైనాపిల్ ఎసెన్స్ వద్దు అనుకుంటే వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. పైనాపిల్ ఎసెన్స్ వేశాక అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మన కేక్ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కేక్ టిన్నును కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఏ గిన్నెనైనా తీసుకొని కింద ఆయిల్ అప్లై చేసి ఒక బటర్ పేపర్ని వేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా పొడి మైదా పిండిని వేసి డస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కేక్ టిన్నులో మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని అంతా వేసేసుకొని 2-3 సార్లు చక్కగా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అయిపోతాయి. కేక్ తయారు చేసుకోవడం కోసం కేక్ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మరో పక్కన ఒక మందపాటి గిన్నెని కానీ కుక్కర్ని కానీ తీసుకొని మజ్జిగ ఒక స్టాండ్ని పెట్టుకోండి. మీరు కుక్కర్లో చేసుకునేదైతే ఆ కుక్కర్ మూత ఉన్న ఆ రబ్బర్ని తీసేసుకోండి. 10 నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోండి. ఫ్రీ హీట్ అయ్యాక మనం ఈ కేక్ టిన్నుని మజ్జిగ పెట్టేసుకొని మూతను పెట్టేసి ఒక 45 నిమిషాల పాటు మనం బేక్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళి కేక్ స్టవ్ మంటను బట్టి కూడా కేక్ తయారవడానికి టైం అనేది అటు ఇటు అవుద్ది. ఇక ఒక టూత్ పిక్ను కానీ నైఫ్ను కానీ గుచ్చి చూసుకుంటే పిండి అనేది తగలకుండా ఉంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నిదానంగా బయటికి తీసి పూర్తిగా చల్లారాక ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. తూత అంచులని నైఫ్తో కట్ చేసుకొని దీని మీద ఒక ప్లేటుని బోర్లించి రెండో వైపుకి టర్న్ చేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇప్పుడు మనం నిదానంగా ఈ కేక్ టిన్నుని తీసేసుకొని ఈ బటర్ పేపర్ని తీసేసుకోండి. మనం కేకుని బయట కొనే పని లేకుండా చిన్న చిన్న అకేషన్లకి ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే పైనాపిల్ బేసిక్ స్పాంజ్ కేక్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఈ రెసిపీ వీడియోని ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెడతారు కదా, ఎలా కుదిరిందో. మా పాప కోసం తయారు చేసిన పైనాపిల్ కేక్ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు గనక ఈ పైనాపిల్ కేక్ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.